కొత్త కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు థియో బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు భార్గవ, నా పేరు జై, నా పేరు స్వాతి. సో చాలా రోజుల తర్వాత యాక్చువల్గా మా ఫ్యామిలీ ఒకటే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ ట్రిప్స్ అయితే ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా. సో ఫర్ ఎ చేంజ్ యాక్చువల్గా ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్తున్నాము. యాక్చువల్గా 1 వీక్ ట్రిప్ అనమాట. ఇప్పుడు ఇది స్ప్రింగ్ బ్రేక్ ఇక్కడ, అంటే మిట్టుకి రిషికి 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి. స్వాతి నేను లీవ్ పెట్టుకున్నాము హాలిడేస్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆష్విల్, నార్త్ కెరళైనా. సో ఇదైతే రోడ్ ట్రిప్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ ఆల్మోస్ట్ 7.5-8 అవర్స్ ఉంటుంది. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాము. అక్కడ 5 nights కదా ఎయిర్బిఎన్బి తీసుకుందాం మనం. 5 nights ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో ఈరోజు సండే, సో విల్ బి బ్యాక్ ఆన్ ఫ్రైడే. సో ఈ ట్రిప్ అంతా చుట్టుపక్కలంతా చాలా బాగుంటుంది ప్లేసెస్. అవన్నీ కూడా రిలాక్స్డ్గా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆ ప్లేసెస్ అన్ని కూడా ఎక్కువ హరీ లేకుండా ఒక రిలాక్సింగ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సరే అయితే ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పొద్దున్న 9:30-10 అవుతుంది. ఈవినింగ్ రీచ్ అవుతాం చెక్-ఇన్ టైంకి. సో లెట్స్ గో. మా డ్రైవర్ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అదే కదా, అందరికీ వీడు ఎక్సైటెడ్ గా ఉన్నాడు. వెళ్దాం. చోబాబు చూడండి హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా టెన్స్డ్ గా కూడా ఉన్నాడు. ఎక్కడో దారిలో వదిలేస్తామేమో. చోబాబు డోర్ తీ, ఎంత ఫాస్ట్గా ఎక్కుతాడు అందరికన్నా ముందు. చెప్పు వజ్జున్నాడు. ఇక్కడ డ్రైవర్స్ మారుతున్నారు. ఇంకా స్టార్ బక్స్ దగ్గర ఆగాము. తీయగడ పప్పు కప్ వస్తుంది. తీయగడ పప్పు వచ్చిందా? ఏది తినిపించి నేను తినిపిస్తా. ఇది సెట్ తీయో, సెట్ స్టే. గుడ్ బాయ్. మెల్లగా తినాలి. పడిపోతుంది. ఇప్పుడు పోలీస్ ఆఫ్ ఏం చేస్తావురా? పోలీసు ఉన్నాడు. అదే వేరాడు ఆపాడు. వేసి పెట్టపోయావా? ఇది నఫ్తాగడ రూపాయలు ఎంటైర్ సాంగ్ లో 0 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఇదేదంతా పీపుల్స్ వాయిసెస్ అయితే ఉంది వెనకాల బీట్ లేదు. అది బీట్ బాక్స్. లైక్ సెకండ్ ఆర్ థర్డ్ అది ఆ ఫార్మ్ తీసుకెళ్ళినప్పుడు మేము ఇప్పుడు ఏథెన్స్ అనే ప్లేస్ లో ఉన్నాము. ఇది జార్జియా స్టేట్ లో ఉంది. ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది అనమాట. సో ఆన్ ద వే ఫుడ్ కోసం ఆగాము. చికెన్ బాక్స్. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రైజిన్ కేన్స్ లో ఆగారు. సో రైజిన్ కేన్స్ లో తీసుకున్నాడు. రైజిన్ కేన్స్ అండ్ యా, సో ఇప్పుడు వరకు అంత 4.5 hours డ్రైవ్ చేశాను.
అక్కడ జార్జియా త్రూ వెళ్ళాం. ఇప్పుడు జార్జియా అట్లాంటా నుంచి కొంచెం నార్త్ వెళ్తే ఆథెన్స్. ఇది ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంటుంది, వెరీ స్మాల్ కాలేజ్ టౌన్. బాక్స్ రేసింగ్ కేన్స్ ఇది బాక్స్ కాంబో ఉంటుంది. నాకు చికెన్ టెండర్స్ ఉంటుంది, ఫ్రైస్, ఇది టెక్సస్ టోస్ట్, కోల్స్లా, ఇంకా సాస్. తీయగాడు ఏం తిన్నాడు? ఏం తిన్నారా? నీకేమొద్దా? బ్లూబెర్రీస్ తిన్నాడు, వాడి ఫుడ్ తిన్నాడు. తీయగాడికి ఏం లేదు. ఇంకా 3 hours మిగిలింది. అరౌండ్ 7 PM రీచ్ అవుతాం ఎయిర్బిఎన్బికి. కానీ ఇంకా ఆబ్వియస్లీ కొంచెం బ్రేక్ తీసుకుని గ్యాస్ కట్టించాలంతా. సో మేబీ 7:30 అనుకోవాలి ట్రాఫిక్ అంతా. ఆల్సో వర్షం పడింది, సో అందరూ కొంచెం స్లోవర్గా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. సో యా, లేట్ లంచ్ బ్రేక్ తీసుకున్నాక ఇంక మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఎంతసేపట్లో వెళ్తాం ఇటు? 10 minutes. 10 minutes. ఓకే, ఇక్కడ కూడా వర్షం పడుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ 7:40 అవుతుంది. కాబట్టి ఈరోజు నైట్ ఇంకేం చేయము, జస్ట్ రిలాక్స్ అవుతాము. బట్ రేపు నుంచి ఏం చేయాలనేది మాత్రం ప్లాన్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తూ. అంతేనా? డిన్నర్ తర్వాత మూవీ. అక్కడ బోర్డ్ గేమ్స్ ఉంటే బోర్డ్ గేమ్స్. US 19, US 23 toward West Asheville and Catanler. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా జస్ట్ 2 miles ఉంది. రోడ్ వైండింగ్ అయిపోతుంది. యా, మనం ఇప్పుడు ఎయిర్బిఎన్బి తీసుకున్నది కొంచెం ఎలివేటెడ్ ప్లేస్ లో అనమాట, పైనకి ఉంటుంది. ఏ డ్రైవ్ అనేది ఇదే అనుకుంటా. ఈ రైట్ లో ఇదే, ఇదేనా? ఇది ఈ డ్రైవ్ అనుకుంటా. You've arrived. Destination is on your ఇది right. పెద్ద ఇదే లేదు, వెళ్ళిపోతుంది కారు. వెళ్ళదనుకుంటా, రివర్స్ లో వెళ్ళాలనుకుంటా. ఇది కొంచెం డ్రైవే చూసుకుని వెళ్ళాలి. ముందు చాలా దగ్గరగా ఉంది, క్లిఫ్ మీద నుంచి. జాగ్రత్త. నేను చూసుకుంటాను. బేసిక్లీ ఇది ఒక 8-point టర్న్ లాగా చేసుకోవాలి, బాగా మెల్లగా. హలో, ఫస్ట్ ఈడే అడుగు పెడతాడంట లోపల. ఎంత క్యూరియస్గా ఉన్నాడు చూసావు రిషి. ఇందాక అయింది బ్లూ వచ్చింది బటన్. ఫస్ట్ నువ్వు వెళ్ళాలమ్మా లోపలికి. అందరికన్నా ముందు ఆడు వెళ్ళిపోవాలంట. ఆడే ఫస్ట్ వెళ్ళిపోతాడంట. వచ్చింది కొంచెం సరిగ్గా పడలేదు. బాబు చూడు, ఇలాగా లీష్ తిని ఫొటోస్ లో చూసినట్టు ఉందా? ఓకే, తీయగాడు చూపిస్తాడంట రూమ్స్ అన్ని. ఏ నైస్ హెయిర్ కట్. ఇది వచ్చి మిట్టుగాడి హెయిర్ కట్లా ఉంది. ఇదివరకు మిట్టుగాడి హెయిర్ కట్ అలాగే ఉండేది. ఇన్స్పైర్డ్ బై దిస్ యానిమల్. బాగుందా తీయళ్ళు? బాగుందా? అప్రూవ్డ్. ఓకే, సరే కంగారు పడక. ఇది ఒక బెడ్రూమ్, ఇది మేబీ క్లాజెట్. ఓకే, ఈ రూమా? చూద్దాం. ఈ రూమ్లోంచి వ్యూ బాగుంటుందిరా. మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చీకటిగా ఉంది కానీ అదిగో మౌంటైన్స్. రేపు మార్నింగ్ చూడొచ్చు. ఓకే, అదేంటి? ఓ, ఇది బ్యాక్ యార్డ్. ఓకే, ఏంటి ఇల్లు చాలా చిన్నగా ఉంది, ఫొటోస్లో చాలా పెద్దదిగా కనపడింది. ఇక్కడ ఇది అనుకుంటాను, చాలా చిన్నగా ఉంది. ఊబర్ ఈట్స్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళి మళ్ళీ తెచ్చుకునే ఓపిక లేదు. వచ్చేటప్పుడు తెచ్చుకోవడానికేమో ఏం తెచ్చుకోవాలి ఏంటి అని డిసైడ్ అవ్వలేదు. జింజర్ చికెన్ కాదు, గార్లిక్ చికెన్. గార్లిక్ చికెన్ నాది, ఆరెంజ్ చికెన్, షెజ్వాన్ చికెన్. ఇంకా రిషి టాకోబెల్ తీసుకున్నాడు. అలర్జీస్ వాళ్ళు వచ్చి చైనీస్ తీసుకొచ్చలేదు తెలియదు కాబట్టి. సో ఇంకా డిన్నర్ తినేసి రేపటి ప్లాన్ ఏంటో, అట్లీస్ట్ రేపటి ప్లాన్ ఏంటో ఫైనలైజ్ చేసుకుని పడుకుంటాం. అప్పుడు
ఇప్పుడు మూవీ రేపు మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. వెదర్ అన్ని చూసుకొని, వర్షం ఉంది బాగా, చూడాలి వెదర్ ఎలా ఉందో. గుడ్ మార్నింగ్. నువ్వు చూస్తావా బయట బాగుందా? బాగుంది కదా. ఇది కిచెన్ లో చూడు. బయటకు వెళ్దామా? వాక్ వెళ్దామా? వెళ్దాం. గుడ్ మార్నింగ్. సరిగ్గా చెప్పు. వీళ్ళ రూమ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. కిచెన్ లోంచి ఇలా కనిపిస్తుంది బయట. వర్షం పడి ఇప్పుడే ఆగింది. ఇంకా వీళ్ళు లెగిస్తున్నారు, ఇంక లెగిస్తారు నాకన్నా ముందే. ఇప్పుడు మేము అవకాడో టోస్ట్ చేసుకుంటాము, అలాగే కాఫీ పెట్టుకుంటున్నాం. తేయగాడు రిలాక్స్ అవుతున్నాడు. మీ బ్రేక్ఫాస్ట్ రెడీ. అవకాడో టోస్ట్ అండ్ కాఫీ. యా, కాఫీ పాలు అవుతున్నాయి. తీయగా నువ్వు తినేది కాదు అది. మంచిగా చక్కగా అక్కడ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయండి బ్రేక్ఫాస్ట్. రిషి మిట్టు కూడా రెడీ అవుతున్నారు. మీకు స్ట్రాంగ్గానే కావాలిగా, ఇది టూ మచ్ స్ట్రాంగ్ కానీ. ప్రాపర్ లేదు. నైస్. వర్షం లేకపోతే ఇక్కడికి వచ్చేవచ్చు. సో ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 40 minutes దూరంలో మౌంట్ సోమా అని ఉంటుంది, సోమేశ్వర ఆలయం ఉంటుంది. అది చాలా ఫేమస్ అనమాట. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్తున్నాము. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వర్షం పడి కొంచెం వెదర్ బాగాలేదు కదా, రోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. చాలా నేరోగా ఉంటాయంట రోడ్స్. సో ఎలా అయితే వెళ్ళాలి యాక్చువల్గా ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్కి మనకు ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. యాజ్ పర్ ప్లాన్ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి, రోడ్ సైజ్ స్లిప్పరీగా ఉండొచ్చు. ఒక మంచి కాఫీ లాంటి వైఫ్. నాకేం తెలీదు. అర్జున్ నువ్వు మరీ టూ మచ్ ఫ్రీ అయిపోకమ్మా. దా, ఇక్కడ ఫెన్స్ లేదు బ్యాక్ యార్డ్కి. తీయో, యార్డ్కి ఫెన్స్ లేదు. దా దా చో బాబు, కమన్ కమ్. బ్రెడ్ పెడదా? అది బ్రెడ్. మాకు ఫుడ్డే మోటివేషన్ ఫ్యామిలీలో అందరికీ కదమ్మా. సో ఇది డే టైంలో ఇలా ఉంది. రాత్రి చీకట్లో వచ్చాం కదా, ఏం కనిపించలేదు కదా. ఈ గ్రావెల్ యాక్చువల్లీ చాలా స్లిప్పరీగా ఉంది వర్షం పడడం వల్ల. రాత్రే చాలా స్లిప్పరీగా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం ఆ కింద పెట్టడం బెటర్ ఏమో. మిట్టు రాత్రికి పైకి తేవద్దు అసలు. ఎందుకు అవుతుందమ్మా, అక్కడ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఏం కాదు, బ్రేక్ బాగానే ఉన్నాయి కదా, కొత్త బ్రేక్సే కదా. ఫోటో కావాలా? ఫోటో కావాలా? కాదు, కార్ ఆపినప్పుడు పార్కింగ్ బ్రేక్స్ ఉన్న ఐస్ మీద ఉంటే జారుదా? ఐస్ మీద జారుతుంది, బట్ గ్రావెల్ డిఫరెంట్ కదా. ఐస్ అంటే స్మూత్ గా స్లిప్పరీగా ఉంటుందమ్మా. నేను కాసేపు విండో తీస్తున్నా. ఇది ఇలా నేను ఎక్స్పెక్ట్ చేసింది.
ఇల్లుండి మనకి మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటదేమో, అప్పుడు తీయో కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా. ఫొటోస్ లో చూస్తే అలా ఉంది కానీ వాళ్ళు మోసం చేశారు, మధ్యలో రోడ్డు కనపడిన వాళ్ళు. ఈ చెట్లు కూడా భలే ఉన్నాయి. వచ్చేసాం మౌంట్ సోమా. Rainy. ఇక్కడ తీస్తా. ఓ రైట్ లో చూడండి, చాలా బాగుంది. ఓ చాలా బాగుంది. రెండు వర్షం పడుతుంది, తొందరండి. దర్శనం చేసుకున్నాము, పూజ కూడా చేయించుకున్నాము. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ కాదు కాబట్టి లోపల ఏం తీయలేదు. పూజ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కిచెన్ అని కనిపిస్తే వచ్చాము. బట్ 99% అది ఓపెన్ ఉండదని అనుకున్నాం. ఎందుకంటే ది వీక్ డే మార్నింగ్ వెబ్సైట్లో కూడా చూస్తే వెదర్ సరిగ్గా లేనప్పుడు ఇక్కడ చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉంటాయి అని ఉంది. అలాగే జనాలు కూడా ఎక్కువ రాలేదు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అలాగే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ కూడా తీసుకుని ఉండొచ్చు అనమాట. మామూలుగా పీక్ సీజన్లో అయితే చాలా రష్ ఉంటుంది, డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడంతా చాలా ఖాళీగానే ఉంది. ఇది టెంపుల్ కిచెన్. ఈరోజు ఇది ఓపెన్ ఉంటే ఇక్కడే లంచ్ చేసి ఉండేవాళ్ళం, అదే ప్లాన్. కాకపోతే ఇది క్లోజ్డ్ ఈరోజు. సో ఇప్పుడు మేము ఇంకా యాష్వెల్ డౌన్ టౌన్కి వెళ్ళాలి. అక్కడ ఏదన్నా ఫిగర్ అవుట్ చేయాలి మంచి లంచ్ ప్లేస్ ఏంటి అని. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఎక్కడ తినాలి ఏంటి అనేది మొత్తం మిట్టు ప్లానే. యాక్టివిటీస్ అన్నీ నేను ప్లాన్ చేసుకుంటే లంచ్ అలాంటివన్నీ వాడికి అప్పచెప్తాను నేను. వాడికి ఎందుకంటే ఇంట్రెస్ట్, అలా మంచి మంచి ప్లేసెస్లో ఫుడ్ ట్రై చేయాలి అనేది ఇంట్రెస్ట్. సో ఏ ప్లేస్ వాళ్ళు చూస్ చేస్తాడనేది చూద్దాము. నేనైతే చాలా క్యూరియస్గా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలాంటి ప్లేస్ ఉంటుందో యాష్విల్లో అని. లంచ్కి ముందు ఒక స్టాప్ ఉంది, అదేంటి అంటే లెక్సింగ్టన్ గ్లాస్ వర్క్స్. ఇది కూడా డౌన్ టౌన్లోనే ఉంది. ఈ లెక్సింగ్టన్ గ్లాస్ వర్క్స్ ఏంటంటే ఆ గ్లాస్ తయారు చేసి చూపిస్తారు, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. ఎప్పుడు చూడలేదు కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించింది. సో ఫస్ట్ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఏది చూసినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఏదన్నా చిన్నదన్నా మెమరీ కోసం కొందాము అంటే. అండ్ అలాగే ఇక్కడ ఈ స్టోర్లో తిరిగినంతసేపు నాకు ఎంత భయం వేసింది. ముందు కొనడం పక్కన పెడితే ఏదైనా తగిలి పడిపోయిందంటే దానికి ముందు ఫైన్ కట్టాలి కాబట్టి. బట్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ. స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళు తయారు చేసి చూస్తుంటే. కాకపోతే అది ఎంతకీ అవ్వట్లేదు. అది ఆకలేసి మాకల్లా ఎక్కువ టైం అనిపిస్తుందా లేదంటే నిజంగానే ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనేది అర్థం కాలేదు. కానీ చూడడానికి అయితే నిజంగా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంది, బాగుంది. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు ఒకసారి. ఇది టాప్ రేటెడ్ ఇండియన్ స్పాట్ యాష్విల్లో, చాయ్ పానీ. ఇక్కడ 4.8 స్టార్స్, ఆల్మోస్ట్ 5,000 రివ్యూస్ ఉన్నాయి. సో అలా ఉందో చూద్దాం. ఇక్కడ చాట్ ఉంది, వేరే ఇండియన్ ఫుడ్ అంతా ఉంది. ఇక్కడ ఎందుకు సిగ్గుపడుతున్నాడు అలా? హెయిర్ కట్ చేసాను చూడు, అలా ఉందో. ఈ చాయ్ పానీ ప్లేస్ చాలా బాగుంది చూడడానికి. డిఫరెంట్గా మన రైల్వే కోచ్ పెట్టారు, ఏసీ 3 టైర్ కోచ్ పెట్టారు. అలాగే చాలా డిఫరెంట్గా ఉంది డెకరేషన్ అంతా. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే ఏదో వెడ్డింగ్కి వచ్చామా అన్నట్టుంది. అలాగే వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే టీ పౌడర్స్ కానీ మసాలా కానీ ఇంకా సాస్ అలాంటివి చాలా ఉన్నాయి. ఈ ప్లేస్కి వచ్చే వరకు నాకు అసలు చాయ్ పానీ అనేది నేను ఎప్పుడు వినలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే గూగుల్ చేసి కొంచెం ఈ ప్లేస్ గురించి కాస్త తెలుసుకున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూడు, ఎంటైర్ థాలీ $21. ఇది ఈ ప్లేస్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఎగ్జిక్యూటివ్ షెఫ్. ఆయన చైల్డ్హుడ్ ఫేవరెట్ అండి ఇది రాస్బెర్రీ సోడా. ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. రిషిగాడు లిమ్కా నాది థమ్స్ అప్ తాగి చాలా రోజులు అయిందని చెప్పి థమ్స్ అప్ చెప్పారు. ఎలా ఉంది మిట్టు? ఇంకా ట్రై చేయలేదు. ఇది ఫ్రెష్ రాస్బెర్రీస్తో చేశారు, చాలా బాగుంది. ట్రై చేయి. బాగుంది. ఇది కూడా పుల్లగా ఉంది.
రెండు బాగున్నాయి. చాలా ఉల్లగా బాగుంది. ఇది రిషిగఢ్ KFC శాండ్విచ్ బల్ల ఉన్నాడు. Kashmiri fried chicken, yeah. కాశ్మీరీ ఫ్రైడ్ చికెన్. బటర్ చికెన్. అందరికన్నా లాస్ట్ మెట్టుగడ వచ్చింది. ఇదైతే స్లాపీ జాయ్ అంట. ఇది జస్ట్ ఇక్కడ స్లాపీ జాయ్స్ అంటే లైక్ చిల్లీ ఉంటుంది శాండ్విచ్లో. ఇదైతే ల్యామ్ని స్మాష్ డౌన్ చేశారు, ఇంకా శాండ్విచ్లో పెట్టారు ల్యామ్ని స్మాష్ డౌన్ చేసి. బాగుంది చూడడానికి, పావ్ బాజీలా ఉంది. అదంతా ల్యాబ్ మధ్యలో ల్యామ్ మీట్, ల్యామ్ కీమా లాగా ల్యామ్ కీమా శాండ్విచ్. ల్యామ్ కీమా శాండ్విచ్. ఇదేమో యాక్చువల్లీ పర్పుల్ క్యాబేజ్ కోల్స్లో లాగా పెట్టారు. పెట్టుకున్నారు. చాలా బాగుంది టేస్ట్. అది మీల్లో కూడా వచ్చింది అక్కడ. బటర్ చికెన్ థాలీ ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ బాగుంది కానీ ప్రైస్కి క్వాంటిటీ చాలా తక్కువ. ట్రై చేద్దాం ఎలా ఉందో. ట్రై చేయి. ల్యామ్ కీమా అవి బాగుందా? బటరీగా ఉంది. ఎంత బటరీగా ఉంది. బటరీగా ఉందా? ఫుల్ కాలిపోతుంది బటర్ ఆయిల్. చాలా బాగుంది. బాగుందా? నైస్. నచ్చిందా? గుడ్. నైస్, ఎంజాయ్. రిషికి చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం వాడు మొత్తం ఫినిష్ చేసేయడం. ఫస్ట్ టైం. యా, అంటే ఎప్పుడైనా వదిలేస్తావు కదా జనరల్గా కదా. ఆర్డర్ చేసినవన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ ఈ చాట్, అలాగే థాలీ అంత సూపర్గా ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉంది. కానీ మిట్టుది శాండ్విచ్ ఉంది కదా కీమాది, అది చాలా బాగుంది. అలాగే రిషిది కూడా బాగుంది శాండ్విచ్. చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉంది స్కూల్. యాష్విల్ హై స్కూల్ అంట. హోమ్ ఆఫ్ ది యాష్విల్ కూగర్స్. ఇప్పుడే ఇంటికి వచ్చాము. లైట్గా ఫ్లరీస్ పడుతున్నాయి. యా, కనిపిస్తుందా వీడియోలో? యా, లైట్గా. ఇక్కడ ఏం చేస్తున్నా చూద్దాం. క్వైట్గా సౌండ్ చేయకండి. హలో బాబు, చక్కగా చూస్తున్నాడు. Shoes బయట వదిలేదు. లోపలికి కానీ. హాయ్ ఈరోజు అయితే డిన్నర్ ఇంట్లోనే. పప్పు, పొటాటో ఫ్రై, కారం ఎగ్, అలాగే మాగాయ పచ్చడి కూడా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా భోజనం చేసి మూవీ చూడాలనే ప్లాన్. రేపు అయితే లాంగ్ డే ప్లాన్ ఉందన్నమాట. రేపు బ్లూ రిచ్ పార్క్ వేకి వెళ్తున్నాము. అక్కడ మల్టిపుల్ హైట్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో ఎల్లుండేమో పిస్గా నేషనల్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అది ప్లాన్. ఫస్ట్ అయితే డిన్నర్ చేసేయచ్చు వేడివేడిగా. మాతో పాటు ఈ ట్రిప్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఈ ట్రిప్లో మేము ఏమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.